స్వామివారు అంటే శ్రీ సూర్యనారాయణమూర్తి వారు రథారోహణం చేశారు కాబట్టి ఇది రథసప్తమైంది. రథం కాలరథం. ఆయన లేకపోతే కాలమే లేదు. కాలం అంటే కాలాన్ని ఖండించడం లేదు. ఆయన లేకపోతే సూర్యోదయం లేదు. ఆయన లేకపోతే సృష్టి లేదు. నమస్తే అండి. మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో రథసప్తమి రోజు పూజ నేను ఇంట్లో ఎలా చేసుకున్నాను అనేది వ్లాగ్ రూపంలో మీతో షేర్ చేసుకుంటానండి. నిన్న పొద్దున్నే సూర్యోదయానికి ముందే నేను నిద్ర లేచి ఇల్లంతా క్లీన్ చేసుకుని చక్కగా తలస్నానం చేసి ఇలా బయట ముగ్గులు పెట్టుకున్నాను బాల్కనీలో. అది చాలదన్నట్టు ఇలా కిచెన్ కౌంటర్ టాప్ పైన కూడా రథం ముగ్గు వేసుకున్నానండి. మీ అందరికీ తెలుసు కదా, నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం. కిచెన్ కౌంటర్ టాప్ మీద కంపల్సరిగా ఏ పండగ అయితే ఆ పండగకి సూటబుల్గా ముగ్గు పెట్టుకుంటానండి. ఇంకా ఇదిగోండి మా బాల్కనీలోకి సూర్యభగవానుడు ఎంత చక్కగా వచ్చేస్తున్నాడో. మీ అందరికీ చాలాసార్లు చెప్పాను కదా, నేను మాది తూర్పు ఫేస్ ఇల్లు అండి. సో ఇంకా సూర్యుడు చక్కగా సూర్యోదయమైన కొంచెం సేపటికే మా బాల్కనీలోకి ఇలా చక్కగా వచ్చేస్తాడనమాట. ఇంకా రథసప్తమి రోజు సూర్యభగవానుడికి నివేదన చేయడానికి పాయసం చేస్తాం కదా, అయితే దాన్ని ఎక్కువగా ఓపెన్ ప్లేస్లో ఆ సూర్యకిరణాలు పడేటట్టుగా పొయ్యి పెట్టుకుని వండుతారు కదండి. చక్కగా ఆవు పేడతో చేసిన పిడకలతో చేస్తారనమాట. నాకు అలా వీలవ్వక ఇంట్లోనే చక్కగా పాయసం చేస్తున్నానండి. అయితే ఏం చేశానంటే, మొన్న సంక్రాంతి టైంలో గొబ్బెమ్మలు పెట్టాను కదా, ఆ గొబ్బెమ్మల్ని చక్క పిడకల్లాగా డాబా పైన ఎండబెట్టానండి. ఆ పిడకలను రెండింటిని తీసుకొచ్చి ఇలా స్టవ్ మీద చక్కగా సెట్ చేశానమాట. ఏదో అపాయంలో ఉపాయం అంటారు కదా, అలా కంప్లీట్గా ఓపెన్ ప్లేస్లో మామూలుగా కట్టెల పొయ్యిలాగా పెట్టుకుని చేయలేకపోయినా ఇలా ఈ పిడకల చక్కగా ఈ మంటతో పాయసం చేయొచ్చులే అనేది నా ఉద్దేశం అనమాట. చాలా సంతోషంగా అనిపించింది. పైగా ఏంటంటేనండి, మనకి ఆవు పేడతో చేసిన పిడకల నుంచి వచ్చే ఆ పొగని మనం పీల్చినా కూడా అది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. నాకు ఫస్ట్ ఈ థాట్ రాలేదు. ఆవు పేడతో ఈ పిడకలతో చక్కగా పాయసం చేద్దాంలేని ఇలా సెట్ చేశానండి. సెట్ చేసేసరికి మా హస్బెండ్ బయట నుంచి వచ్చి, ఏంటి ఇల్లంతా ఇంత మంచి సువాసన వస్తుంది అని ఆశ్చర్యపోతా వచ్చారనమాట. చక్కగా ఇలా ఆవు పేడకు సంబంధించిన పిడకలు కదండి, ఆ పిడకల పొగంతా ఇల్లంతా చక్కగా ధూపం వేసేసి ఇల్లంతా పవిత్రం చేసేసింది అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగిందండి. ఇది నేను మాటల్లో చెప్పలేనమాట. అంత హ్యాపీనెస్ కలిగింది నాకు నిజంగా. ఎందుకనంటే మనము ఎన్నో పాతకాలం మిస్ అయిపోతున్నాం కదండి. మన చిన్నప్పుడు ఇంట్లో ఇలా కట్టెల పొయ్యిలే ఉండే కదా, ఆ పొయ్యిలో నుంచి వచ్చే పొగ ఆ వాసన పీలుస్తుంటే మనకేంటో మనసంతా ఎంతో హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. సేమ్ నాకు కూడా ఆ ఫీలే కలిగి ఎంతో సంతోషంగా అనిపించిందండి. పైగా ఆ పొగ కూడా చక్కగా ఈ పాయసం అబ్జార్బ్ చేసుకుని మంచి ఫ్లేవర్ వచ్చిందండి పాయసంకి. తర్వాత తినేటప్పుడు అనిపించింది అనమాట నాకు. ఇంకా కింద పాయసం రెడీ చేసుకుని ఇలా చక్కగా సూర్యభగవానుడు చక్కగా కనిపించి మా డాబా పైకి వచ్చాను. వచ్చి ఇక్కడ కూడా చక్కగా రథం ముగ్గు వేసుకుని పూజకి చక్కగా ప్రిపరేషన్స్ చేసుకున్నానండి. చేసుకుని ఇదిగోండి చిక్కుడుకాయలతో రథం చేస్తారు కదా, అలా రథం తయారు చేసి చక్కగా నేను రెడీ చేసుకున్న పాయసం తీసుకొచ్చి ఇక్కడ పెట్టానండి. జనరల్గా మనందరం వింటూ ఉంటాం కదా, ఆ సూర్యకిరణాలు పడేటట్టుగా ఆ పాయసం పెట్టి ఆయనకి నివేదన చేసి తర్వాత మనం దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే ఆ మెడిసినల్ వాల్యూస్ అంటే ఆ సూర్యకిరణాల్లో ఉండే మంచి శక్తి అంతా కూడా మనకు ఆ ప్రసాదం ద్వారా మనము గ్రహించినట్టు అవుతుంది కదండి. సో ఆ ఉద్దేశంతో ఇలా పెట్టాను. అంటే రథసప్తమి పూజా విధానం అంటే చాలా రకాలుగా చేస్తారు. కాకపోతే నాకు అన్ని రకాలుగా చేయటం అయితే కుదరలేదండి. సో నాకు కుదిరిన వరకు నేను ఎప్పుడు ఏమి నమ్ముతానంటే, ముందుగా శుచి శుభ్రత, వాటన్నిటికన్నా మిన్నగా భక్తి, మనసులో అచంచలమైన భక్తి శ్రద్ధాశక్తులు ఉంటే ఏ పూజ అయినా మనకి తోచిన విధంగా మనకు వచ్చిన విధంగా చేసుకోవచ్చు అనేది నేను ఎప్పుడూ నమ్ముతానండి. సో ఆ విధంగానే నేను ప్రత్యక్షంగా మనకు కనిపించే దేవుడు ఆ సూర్యనారాయణుడు కదా, ఆయన్ని ఇలా చక్కగా
అందరికీ ఆరోగ్యము అన్నీ ప్రసాదించు నాయన, మమ్మల్ని చల్లగా కరుణించు, ఈ వేసవకాలం ఎక్కువగా ఎండలు లేకుండా చూడు అని మనసారా కోరుకుని పూజ అయితే చేసుకున్నానండి. నేను పూజ చేసుకున్న తర్వాత మా పెద్ద ఆడపడుచు గారు ఫోన్ చేశారనమాట. తను చాలా బాగా చేస్తారు ఈ పూజ. సరే వాణి పళ్ళు తీసుకెళ్దు కానీ రా అని ఫోన్ చేస్తే ఇంకా నా పూజ అవన్నీ పూర్తి చేసుకుని ఇలా ఆడపడుచు గారి ఇంటికి వచ్చానమాట. నేను ఫస్ట్గా అంటే నా పెళ్ళైన కొత్తలో ఈ మా ఆడపడుచు గారిని చూసే ఈ రథసప్తమి పూజా విధానం కరెక్ట్గా తెలుసుకున్నానండి. మా పెళ్ళైన సంవత్సరం అక్కాళ్ళ ఇంటికి వెళ్తే అది ఆ టైంలో రథసప్తమి అనమాట. అక్క చక్కగా ఇలా చిక్కుడు ఆకులు వీటితో చక్కగా ప్రసాదం పెట్టి ఇంకా జిల్లేడు ఆకులు పెట్టుకుని స్నానం చేసి ఇలా ఇవన్నీ పూజా ప్రాసెస్ అంతా చేశారు. మాతో కూడా చేయించారు. ఎప్పుడు కూడా పూజలకు సంబంధించిన ఆ టైంలో కనుక మా ఆడపడుచు గారి ఇంట్లో ఉన్నామంటే తను చేయటం కాకుండా మాతో కూడా కంపల్సరిగా ఆ పూజలు చేయిస్తారండి. చిక్కుడుకాయలతో రథం చేసి చక్కగా రేగి పళ్ళని చక్రాల్లాగా కూడా అరేంజ్ చేసి మా అందరితో కూడా ఆ రథాన్ని చక్కగా లాగిచ్చారనమాట. దేవుడి రథం మనం లాగామన్న పుణ్యం వచ్చేటట్టు అనమాట. చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. అక్కాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కూడా ఇంకా మా రెండో ఆడపడుచు గారు కూడా వచ్చారు. అందరికీ మా పెద్ద ఆడపడుచు గారు వాళ్ళ పాపతో చక్కగా పండు తాంబూలం అవి ఇప్పించారండి. కొంచెం సేపు వాళ్ళ ఇంట్లో కూర్చుని అన్నీ చక్కగా అందరం కబుర్లు చెప్పుకుని ఇక్కడి నుంచి మా ఇంటికి మధ్యలో కోదండరామాలయం ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ చక్కగా పొద్దున్నే మంచిగా గుడి బయటే అంటే ధ్వజస్తంభం దగ్గరే చక్కగా కట్టెల పొయ్యి లాంటిది పెట్టి ఈ ఆవు పిడకలతో చాలా పెద్ద మొత్తంలో పాయసం చేస్తారండి. పాయసం చేసి పూజలు ఇవన్నీ చేస్తారనమాట. సో అది కూడా చూద్దామని చెప్పేసి మేము వెళ్ళాము. జనరల్గా మనము ఇంట్లో ఏ పూజ చేసుకున్నా మనకు మనసు తృప్తిగా ఉంటుందండి. అది 100% ఫుల్ఫిల్ అవ్వాలి, మనసంతా హ్యాపీనెస్తో నిండాలి అంటే అది దేవాలయంకి వెళ్ళి వచ్చిన తర్వాతే కదా. నిజంగానే నాకు అలాగే అనిపించిందండి. ఇక్కడ చక్కగా పెద్దవాళ్ళందరూ కూడా ఈ రథసప్తమికి సంబంధించిన విశేషాలు చెప్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ పూజలు ఇవన్నీ జరిగి ఉన్నాయి. మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిందిలేండి. అయినా కూడా ఆ ప్రశాంతమైన వాతావరణంలో కొంచెం స్పెండ్ చేసాం మేము. ఈ మంచి రోజున మన వాళ్ళందరితో నేను నమ్మే ఒక మంచి మాట పంచుకోవాలండి. మనందరం కూడా మన నమ్మకాలను బట్టి భగవంతుడిని కొలుచుకుంటాం కదా. అయితే ఏ భగవంతుడు కూడా మన కంటికి ఏనాడు కనిపించడు, అవునా కదా. కానీ మనందరి కంటికి ప్రతిరోజు కనిపించే దేవుడు మాత్రం సూర్యభగవానుడండి. ఆయన వల్లే ఈ జగత్తంతా ఇలా నడుస్తుంది. ఒక్కరోజు ఆయన కనుక రాకపోతే మనందరి జీవితాల్లో కూడా అంధకారమే ఉంటుందండి, అవునా కాదా. రాత్రంతా చీకటి తర్వాత ఇలా ఆయన వెలుతురు రాగానే మనకి ఎక్కడ లేని ఉత్సాహము ఉత్తేజము వస్తుంది. ఇది వేదాల్లో చెప్పటము లేదంటే డైరెక్ట్గా మనకి సూర్యుడు కనిపించడంతో తెలియటం కాదండి. ఎన్నో పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలు కనుగొన్నది కూడా ఇదేనండి. ఆ సూర్యనారాయణ కిరణాల్లో ఎంతో శక్తివంతమైనవి ఉన్నాయి. వాటి ద్వారా ఎన్నో రోగాలు నయమవుతాయి, ఎన్నో విటమిన్స్ ఉన్నాయి, ఎంతో నెగిటివిటీ పోగొడుతుంది. ఇలా ఎన్నో విషయాలు కనుక్కున్నారండి. అందుకనే ఈ రథసప్తమి రోజే కాకుండా ప్రతిరోజు కూడా మనం స్నానం చేసిన తర్వాత మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకుంటే చాలండి. మనలో నీరసంగా ఉన్న ఆ నిస్తేజం అంతా పోయి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుందండి. ఎన్నో అనారోగ్యాలు కూడా పోతాయి. ఇది నిజమండి. ఓకేనా. ఇది అండి ఈరోజు మన వీడియో అయితే. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.